ఈ క్షేత్రము డిఎస్ఆర్ తపోవన దివ్యశక్తి క్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది. ఈ క్షేత్రం గురించి క్షేత్ర మహిమ గురించి చెప్పాలంటే 2013 సంవత్సరంలో మేము ఇక్కడ ల్యాండ్ కొని ఈ ల్యాండ్ని శుద్ధి చేస్తుంటే దాంట్లో భాగంగా ఈ పెద్ద గుండు ఉంది. దీని చుట్టూ అన్ని చెట్లు రాళ్ళు ఉండే. ఆ చెట్లు రాళ్ళు తీస్తున్నప్పుడు ఈ యొక్క స్వయంభు వినాయకుడు, ఇది తల, తొండము, చెవులు, 2 పెద్ద చెవులు, ఇట్లా ఒక ఏను ఆకారం ఇలా ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ శ్రీ కూర్మం, విష్ణుమూర్తి కూర్మావతారం, ఇది ఫ్లాట్గా కూర్మావతారం, ఇది నాగేంద్రుడు, నాగదేవత, అదొక కూర్చుని ఏనుగులాగా గజేంద్రుడు. ఇవన్నీ 2013 సంవత్సరం సెప్టెంబర్ 15న వినాయక చవితి నవరాత్రుల సందర్భంలో రావడం జరిగింది. ఆ నెక్స్ట్ డే నేను వెళ్ళి ఒక దేవి ఉపాసకుని రాజేష్ శర్మ అని ఉన్నారు, అతను తీసుకొచ్చి ఆయన వచ్చి కూర్చొని చూసిన తర్వాత కూర్చొని ధ్యానం చేసినాక ఏం చెప్పాడంటే ఆయన, ఇవి శిల్పి చెక్కినవి కావు, అట్లని చెప్పి ఇక్కడ గుడి ఉండి కాలగర్భం కలిసిపోయింది కాదు, స్వయంభుగా వెలిసినటువంటి విగ్రహాలు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కొంతమంది ఆర్కాలజిస్టులు అంటే పురావశాఖలు వచ్చారు, వాళ్ళు వచ్చి చూశారు. చూసిన తర్వాత వాళ్ళు తిరుగుతున్నప్పుడు ఈ పై భాగంలో ఒక బండరాయి ఉంది. ఆ బండరాయి మీద దేవీ దేవతల పాదాల ముద్రలు ఉన్నాయి. శివుని పాదాలు, అమ్మవారి పాదాలు, విఘ్నేశ్వరుని పాదాలు, సుబ్రహ్మణ్య స్వామి పాదాలు, శివుని యొక్క వాహనం నంది పాదాలు, అమ్మవారి వాహనం సింహం పాదాలు, తర్వాత కామధేను ఆవు పాదాలు, అట్లే ఏనుగు పాదాలు, జింక పాదాలు, ఇలా చిన్నపిల్ల కాంచెలి 3 ఇంచుల పాదాల కాంచెలి 6 ఫీట్ల పాదాల వరకు ఉన్నాయి ఆ పాదాలు. ఆ తర్వాత ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నేను మధ్యలో కొద్దిగా కాలక్షేపం ఆపి అక్కడ నాకు స్వామి మధ్యలో వచ్చి రోజు ధ్యానం లోపల, నేను అంతకన్నా ముందు నేను ధ్యానంలో ఉన్నా, ధ్యాన దీక్ష తీసుకొని ధ్యానము, యజ్ఞాలు, హోమాలు, పూజలు వాటిలో ఉన్నా. నేను అక్కడ ఉన్నప్పుడు నాకు రోజు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నేను లేచి ధ్యానం చేస్తున్నప్పుడు మాకు వాయిస్ వచ్చేది, ఏమని, నేను ఇక్కడ వచ్చి ఉన్నా, నాకు మందిరం నిర్మించు, నాకు కనీసం ఎట్లనే షెడ్ అని ఏదని ఏం చెప్పంటుండే కదా. నేను అప్పటికే నాకు ఇంక ఇల్లు, నేను కిరాయింట్లు ఉంటున్నా, నాకే ఇల్లు లేదు, నేను ఇక్కడ ఇల్లు కట్టేది స్వామి, గుడి గోపురం కట్టాలంటే కాదు కదా, కోట్ల రూపాయలు ఖర్చు, అది అయ్యే పని కాదని చెప్పి నేను దాన్ని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నాను. ఈ క్రమంలో 9 నెలలు గడిచిపోయాయి. 2013 సెప్టెంబర్కి 2014 జూన్ 28 శనివారం తెల్లవారుజామున స్వామి కళ్ళ వచ్చేసి ధ్యానం కనిపించి పక్కా చెప్పాడు, ఈ రోజు లాస్ట్ ఫైనల్ డే, నేను చెప్తున్నాను, నువ్వు నన్ను నమ్మట్లేదు, నేను ఒక నిదర్శనం చూపిస్తాను నీకు, పక్కా నిదర్శనం చూపిస్తాను. అంటే ఏంటి చూపిస్తా అంటే, నేనున్న ప్లేస్కి ఈశాన్యం లోపల మట్టి తోడు నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే నేను ఉన్నట్టు, నీళ్ళు లేకపోతే వదిలేసి అని చెప్పి. సరే ఓకే అని చెప్పేసి వచ్చి అంటే చేసి పెట్టి తవ్వితే ఉదయం స్టార్ట్ చేసి మధ్యాహ్నం 12 వరకు కూడా ఏం రాలే, ఎంత అడుగున రాయి, ఎంత రాయి రాకునే లేదంతా. ఇది ఇక్కడ ఈ ఏరియా పేరే పందిరి బండలు అంటారు, అంటే బండలు పందిరేసినట్టు ఉన్నాయి, పందిరి బండలు, కాబట్టి ఈ ప్లేసే పందిరి బండలు, అంత బండల దగ్గర నీళ్ళు ఎక్కడ వెళ్తే నీకు అని చెప్పి వాళ్ళు. సరే ఈ లాస్ట్ టైం చూడని చెప్పేసి అంటే ఆ చివరి భాగం అట్లా వచ్చేసి ఇలా వెళ్ళి ఇలా వచ్చి లాస్ట్ మూలకు వచ్చేటప్పటికి అక్కడ ఆ కోనేరుకు నైరుతి, దీనికి ఈశాన్యం. ఆ ప్లేస్ రాగానే టక్కి మనకు ఒకసారి ఒక బకెట్ దిగానే ఫుల్ వాటర్, సరిగ్గా 1 గంట టైం లోపల మంచి నెత్తి మీద ఎండ కొడుతుంది. ఆ సూర్యకాంతికి దగదగ మెరుస్తున్నటువంటి వాటర్లోంచి ఇసుక మెరుస్తూ వస్తుంది. అది చూసిన ఒకసారి నిర్ఘాంతపోయినా ఆ సరే ఇక్కడ ఎట్లాంటి వచ్చి ఇట్లా కదలకుండా ఉత్సవ విగ్రహంలాగా అయిపోయినా. నిజంగా 9 నెలలు స్వామి మన మధ్యన ఇంత డిస్కస్ జరిగింది, ఈ నీళ్ళు నేను ఒక అజ్ఞానంతో నేను ఈ మాట వినకుండా ఉన్నాను స్వామి అని చెప్పేసి నాకు నేను చెప్పలేసుకొని దండం పెట్టుకొని ఇంకా నీళ్ళు రంగన ప్రజలంతా వచ్చేసారు. ఆ మేకలు వస్తాయి, గొర్రెలతో రైతులు వచ్చారు, అవన్నీ ఫోటోలు తీసినాం, వాటర్ వస్తున్న ఫోటోలు, వాళ్ళు వచ్చి నిలబడ్డ ఫోటోలు, అవన్నీ ఫోటోలు పెట్టుకున్నాం. తర్వాత మా గురుగారిని కలిసాక సరే వచ్చి చూసిన తర్వాత ఆయన చూసి చెప్పాడు, ఇది స్వయంభూ క్షేత్రము అని చెప్పి దానికి అప్పుడు ఒక నామం కూడా చేయదని, ధ్యాన పుష్కరిణి అని చెప్పి, పుష్కరిణి అని చెప్పి ఆయన చెప్పాడంటే, ఈ క్షేత్రం రాబోయే ఒక పుష్కర కాలం తర్వాత ఇది ఒక అద్భుతంగా వెలుగొందుతుంది. ఇక్కడ యోగులు, ఋషులు, మునులు, అవధూతలు, అవతార పురుషులు వస్తారు, వాళ్ళంతా వచ్చి తప్ప చేసుకునే పరిస్థితి, అలాంటి వాళ్ళే వస్తారు ఇక్కడికి. ఇది కొంచెం ఏంటంటే ఇట్స్ నాట్ ఏ కమర్షియల్, ఇది దీన్ని కమర్షియల్ చేయకు, ఇంకా ఎక్కువ తపస్సు, అంటే ఇక్కడ ధ్యానం ఎక్కువ చేయించు, ఒక మెడిటేషన్ ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే నేను కూడా మెడిటేషన్ ఉన్నాను కాబట్టి ఏంటంటే విఘ్నేశ్వరు అంటే మెడిటేషన్, తర్వాత స్వామి శివుడు అంటే మెడిటేషన్. కాబట్టి మనకు ఆయన శ్లోకంలో ఉంది, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. ఈ యొక్క తెల్లని వస్త్రాలు ధరించి మరి చంద్రకాంత్తో ఉన్నటువంటి విష్ణు రూపుడైనటువంటి ఆ చతుర్భుజుడైన ప్రసన్నవదనంతో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని ఎవరైతే ధ్యానిస్తారో వాళ్లకు విఘ్నాలు తొలగిపోయి శుభాలు కలుగుతాయని చెప్పి ఆ సారాంశం. కాబట్టి మా గురువు ఏం చెప్పారంటే, ఇక్కడ నువ్వు విగ్రహాలు పెట్టు,
చిన్న మందిరం మీద షెడ్లాకి వేసేసి ఇక్కడ అందరికి వచ్చిన కూర్చోబెట్టి ధ్యానం చెప్పు, ఉచిత అన్నదాన ప్రసాదం చెప్పు. అది ఇప్పుడు 13 సంవత్సరాలు చేస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ వార్షికోత్సవం చేస్తున్నాం. కాలక్రమాలు ఏమైందంటే ఈ లోపల భక్తులు రావడం వల్ల వాళ్ళు కొన్ని మొక్కులు మొక్కుంటున్నారు. ఆ మొక్కు లోపల ఏమైందంటే పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడం, సంతానం లేని వాళ్ళకి సంతానం జరగడం, తర్వాత వాళ్ళ కోరిక నెరవేరడం అనేది జరుగుతుంది. దీంట్లో స్వామి చెప్తుంటే మేమేసి దానికి సరే అని చెప్పేసి వివాహ కామేష్టి, సంతాన కామేష్టి, ఇష్ట కామేష్టి అని 3 యజ్ఞాలు చేస్తున్నాం. హోమాలు, సంకల్ప ధ్యాన హోమాలు చేస్తున్నాం. తద్వారా జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతోమంది పండితులు, పీఠాధిపతులు వచ్చి చూసి వెళ్తున్నారు. హైకోర్టు జడ్జిగా చంద్రకుమార్ గారు వచ్చారు, మా గురువుగారు వచ్చారు, ఇంకెంతమంది గురువులు వస్తున్నారు. తర్వాత హిమాలయ నుంచి నాగసాధులు వచ్చిపోయారు, వాళ్ళని చూశారు. తర్వాత ప్రజలంతా ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు చూసుకొని పోయి చేసుకుంటున్నారు. ఈ యొక్క క్షేత్రం దేదీపాన్ని వెలుగుతుంది. ఇట్లా ఇది 13 సంవత్సరం అయినాం. అయితే ఈ క్రమంలోనే భాగంగా నేను ఇక్కడ ఒక భక్తులు నాకు ఒక బాబా విగ్రహాన్ని ఇచ్చారు. వాళ్ళకు బాబా వచ్చి కల్లో చెప్తున్నాడట, నువ్వు గుడి కట్టమని. నేను గుడి ఎక్కడ కడతానని చెప్పేసి వాళ్ళు వచ్చి నాకు వచ్చేసి నేను బాబా విగ్రహాన్ని ఇస్తాను. నేను మరి ఎట్లా, మా గురుగారు చెప్పాడంటే కోరి సాధించరాదు, వచ్చిందని వద్దనరాదు అన్నాడు. సో మా గురువాక్య పాలన కాబట్టి మరి వాళ్ళు ఇస్తాంటే నేను వద్దనలేం కదా. సరే మీరు ఇయ్యని చెప్పి తీసుకొచ్చి అడబెట్టిన. ఆ పెడితే ఏమైందంటే ఆ క్రమం లోపల శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే ఒక బుక్ రాయబడుతుంది. ఆ బుక్ ఫస్ట్ డోనర్ నేనే. అయిన తర్వాత బుక్ అయిన తర్వాత నాకు ఫస్ట్ బుక్ ఇస్తూ ఆ స్వామివారిని రోజు అభిషేకం నీళ్ళు ఒక చెట్టుకు పోసేవాళ్ళు. ఆ చెట్టు మధ్యలో ఒక చిన్న మొక్క వచ్చింది. ఆ మొక్కని తీసి నాకు ఇచ్చాడు. ఇచ్చి మీ బాబా గుడి ముందు పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళు ఆ బుక్తో పాటు. సరే అని చెప్పి ఆ మొక్క తీసుకొచ్చి అడబెట్టిన. అది పెద్ద వృక్షం అయిపోయిందంటే ఆ వృక్షానికి ఎటు చూసినా అన్ని 3 మొక్కలు వచ్చి అట్లా దత్తాత్రేయుడు, శ్రీపాద శ్రీవల్లుడు అట్లా అవతరించాడు. అయితే ఏమైందంటే దానికి 3 ఇట్లా శివుని నామాలు వచ్చాయి. మన వేలు పట్టే లోతుగా వచ్చాయి. ఎవరైనా చూస్తే చెక్కిరం అనుకుంటారు. ఇంకో చోటు ఉబ్బెత్తుగా వచ్చాయి పైకి. అవి మనం ఇప్పుడు చెక్కగలుగుతాం, కానీ ఉబ్బెత్తి తీసుకురాలేం కదా, పెంచలేం కదా. వీళ్ళంత మంది పైకి వచ్చాయి. అలా అంటే పేడు ఉండితే ఆ పక్కకు ఇంకో కిందికో దగ్గర విఘ్నేశ్వరుని ముఖం వచ్చి 2 కళ్ళు చిన్న ఇట్లా బొట్టులాగా తొండం వచ్చేసింది ఆదా చెట్టుకు. అయితే ఇది చేసినటువంటి మన నాదశంక బ్రహ్మ, మన కోడి దీపోత్సవంలో శంకరాన్ని చేస్తుంటారు నాగేశ్వరం అని చెప్పేసి వారు వచ్చారు. వారు దత్తపాదుకలు ఇచ్చి పెట్టారు. మళ్ళీ ఆయనే ఏం చేసిందంటే ఇవి కరెక్ట్ ఇది స్వయంభుగా వెలిచినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో రాసిన బుక్ ద్వారా వచ్చినటువంటి శ్రీపాద శ్రీవల్లభుడు ఉన్నాడు. దత్తావతారం ఇది, దత్తవృక్షము. కాబట్టి ఈ పాదర్శిపోయి మనం శ్రీకూర్మ అది కురోపురంలో పూజ చేసుకుందామని చెప్పేసి మా వాళ్ళంతా మేము కలిసి వెళ్ళాము. మనోహర్ గారు, నేను, మళ్ళీ ఇంకిద్దరం కలిసి అక్కడ కురోపురం వెళ్ళి ఆ మూలవీరాడి దగ్గర పాదాలు పెట్టి పూజ చేసి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టి చేయడం జరిగింది. ఇప్పుడు ఆ క్షేత్రం లోపల అది దత్తవృక్షంగా, ఇది గణేశుని దత్తక్షేత్రంగా, దత్త విఘ్నేశ్వర క్షేత్రంగా విరాజిల్లుతుంది. ఇది టోటల్లీ ప్యూర్ మెడిటేషన్ అండ్ యోగా, ధ్యానము. ఇక్కడ ధ్యాన యోగ విద్యాపీఠాన్ని కూడా స్థాపించి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానం చెప్పడం జరుగుతుంది. అన్నదానం జరుగుతుంది. ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ భోజనం, ఎలాంటి ఖర్చు లేవు, ఎలాంటి కమర్షియల్ కాదు. ఇది ఓన్లీ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి మా గురువుగారి యొక్క గురువాక్య పాలనతో పాటు ముందుకు తీసుకెళ్తున్నాం. ఇలా జరగాలని మా గురువు కటాక్షం, స్వామివారి కృపకు వెళ్ళ మా పైన ఉండాలి. మరి ప్రజలంతా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.